2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో నమోదైన పోలింగ్ శాతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యావంతులు పెద్ద ఎత్తున ఉండే రాజధానిలో రాష్ట్రంలోని అత్యల్పంగా 39.49% నమోదు కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగ్గా తమకు అందిన వివరాలను బట్టి 62.25% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇది 70.75% ఉంది. దీనిని బట్టి చూస్తే ఓటరు చైతన్యం ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. తాజా ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా 75.61% పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్లో అతి తక్కువగా 39.49 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్లో 54.20% ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 45%, మల్కాజ్గిరిలో 42.75%, చేవెళ్లలో 53.80%, వరంగల్లో 60%, నాగర్ కర్నూల్లో 62.51%, మహబూబాబాద్లో 65.30%, పెద్దపల్లిలో 65.22%, జహీరాబాద్లో 67.80%, కరీంనగర్లో 69.40% పోలింగ్ నమోదైంది. 70% పైగా నమోదైన నియోజకవర్గాల్లో ఖమ్మం, భువనగిరి, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.